ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉండెదరు. చెప్పండి, దేవుని ఆత్మ చేత నడిపింపబడుతుంటే వారందరూ ఏమై ఉన్నారు? చూసారా దీని బిడ్డలారా, మనం ఎవరి చేత నడిపింపబడాలి? ఇప్పుడు దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. మనుషుల ప్రేరేపణ కాదు మనకు కావాల్సింది అమ్మా, మనుషుల ప్రేరేపణ కాదు, దేవుని ప్రేరేపణ, దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మ తండ్రి నడిపింపు. మీకు తెలుసా, పరిశుద్ధాత్మ తండ్రి నడిపింపులో గద్దింపు ఉంది. మీకు తెలుసా దేని బిడ్డలారా, గద్దింపు ఎక్కడుందో అక్కడ దిద్దుకుంటారు. గద్దింపు ఎక్కడుంటే అక్కడ దిద్దుకుంటారు. మీ బిడ్డ చిన్న తప్పు చేసినట్లు గద్దించండి, రేపన్న రోజు నా తప్పు చేయటానికి వెళ్ళడు. ఎందుకని? భయం ఉంటుంది, గద్దింపు ఉంది. అందుకని మనం అందరము కూడా దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. మీరు అడగాలి మీ అనుదిన ప్రార్థనలో, మీ అనుదిన ప్రార్థనలు మీరు ఏమని అడగాలంటే, పరిశుద్ధాత్ముడా యేసు నామములో నన్ను నడిపించయ్యా అని అడగాలి. ఏమని అడగాలి? మరొకసారి గట్టిగా చెప్పండి. నిజంగా ఎలాగ అడిగి ఆయన నడిపింపులో నువ్వు ఉన్నావా? దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు? దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావా? నిత్య జీవులో నీ పేరు ఉన్నది, నీకు సింహాసనము ఖచ్చితంగా దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, మనల్ని నడిపించేది మనుషులు కాదు, దేవుని ఆత్మ. మీరు ఎప్పుడైనా గమనించారా? యేసుప్రభువు వారు భూలోకంగా వచ్చిన తర్వాత 30వ సంవత్సరం వయసు వచ్చేటప్పటికి బాప్తిసం పొందారు. పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పావురు వల్లే రావటం జరిగింది. బైబిల్ అక్షరాలు రాయబడ్డది ఉందా? పావురు వల్లే వచ్చాడా? వెంటనే ఒక స్వరం వినపడ్డదా? ఈయన నా ప్రియ కుమారుడు. ఇలా వినపడిన తర్వాత, జరిగిన తర్వాత ఏం చేశాడంటే, యేసుప్రభువు వారు పరిశుద్ధాత్మ చేతే నడిపింపబడ్డాడంట. హల్లెలూయా. అక్కడ అన్నాడు కదా, ఈయన నా ప్రియ కుమారుడు. ఎప్పుడు? బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత దేవునికి ఎలాగైపోయాడో తెలుసు, ఆయన ప్రియ కుమారుడుగా అయిపోయాడు. మనము కూడా బాప్తిసం పొంది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతామో అప్పుడు వెంటనే మనం దేవుడి దృష్టికి ప్రియమైన బిడ్డలుగా, ప్రియమైన కుమారుడుగా, ప్రియమైన కుమార్తెలుగా మారిపోతున్నాం.